హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శౌర్య అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే నన్ను పార్లర్కి తీసుకెళ్ళవా ఐబ్రోస్ తీపించుకుంటాను అడిగితే వినబడనట్టు అసలు ఏం కూడా నాకు వినిపిస్తలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. మంచిగా సాంగ్స్ పెడితే మా చిన్నోడేమో ఎగురుతున్నాడు. ఇంకా ఎంతసేపు అడగంగా చూడండి నిద్ర మొహం పెట్టుకొని ఎట్లా చూస్తున్నాడో. ఇంకా మేమైతే బయలుదేరిపోయినాం. బతిమలాడంగా ఎంతసేపు రిక్వెస్ట్ చేయించుకున్నాడు తెలుసా గాయస్. నాకు టైం వస్తుంది ఒకరోజు అప్పుడు చెప్తా ఆయన సంగతి. ఇంకా అయితే రిక్వెస్ట్ చేయంగా తీసుకొని అయితే పోయిండు. తీసుకుపోయినందుకు అక్కడ మా అంచుగాడేమో నీ దగ్గరనే ఉంటా మమ్మీ నేను అసలే దిగా అని వాడేమో అస్సలు దిగుతలేడు. మంచిగా అయింది నీకు ఇట్లనే కావాలంటున్నాడు వెనక ఉండి. ఇంకా అటు ఇటు బతిమలాడంగా అబ్బా బయటికి తీసుకుపో అని అంటుంటే షాప్కి అయితే తీసుకెళ్ళిండు. ఏదో మ్యాజిక్ పెన్ తీసుకొచ్చిండు. ఇంకా ఐబ్రోస్ తీపించుకోవడం అయితే అయిపోయింది. అక్కడ నుంచే దగ్గరలో ఉన్న బేకరీకి అయితే వెళ్ళినాం. బేకరీకి వెళ్ళేటప్పుడు అయితే చిన్నగా వర్షం పడింది. ఇంకా కాసేపు బేకరీలోనే టైం స్పెండ్ చేసిన వర్షం తగ్గే వరకు. ఆలోపు ఇక్కడ ఏమేమి ఉన్నాయా అని అతన్ని వీడియో తీస్తున్నా. ఏమేమి ఉన్నాయంటే స్వీట్స్, చాక్లెట్స్, మిక్చరు, చెకోడీలు ఎన్ని ఉన్నాయో తెలుసా గాయస్. అన్నీ తినాలనిపిస్తుంది కానీ అన్నీ తినలేము కదా. నాకైతే మస్తు తినబుద్ధి అయింది. ఇంకా మేమైతే వేడిగా ఎగ్ పఫ్ అండ్ మోతీచూర్ లడ్డు ప్యాక్ చేయించుకున్నాం. మోతీచూర్ లడ్డుకి 80 రూపీస్కి పావు కేజీ అంట. ఎంత రేటు ఉందో కదా. ఇంకా రాఖీ వచ్చిందంటే ఇంకా బాగా పెరిగిపోతుంది రేటు. అప్పుడు అందరు తీసుకుంటారని చెప్పి ఇప్పుడే ఇంత ఉందంటే అప్పుడు ఇంకెంత ఉంటుందో. ఇంకా మా వాడేమో చాక్లెట్ల మీద పడ్డాడు, చాక్లెట్ కావాలని. ఇంకా పోనీ అని ఒకటైతే కొనిచ్చినాం. ఇంకా చాక్లెట్ ఒక్కటే కాకుండా అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కావాలని చూపిస్తున్నాడు. దీని దగ్గరికి మిక్చర్ దగ్గరికి వచ్చి మిక్చర్ చూపిస్తున్నాడు, లడ్డూల దగ్గరికి వచ్చి లడ్డూలు చూపిస్తున్నాడు, ఐస్ క్రీమ్ చూపిస్తున్నాడు. ఇన్ని చూపిస్తాడు కానీ ఏది కూడా తినడు గైస్. ఏదో అయ్యో పాపం తింటాడేమో అని ఆశ కొద్దీ మేము కొంటామా, అస్సలు తినడు, ఒక్కటి కూడా తినడు. పేరొకరిది ఊరొకరిది అంటే ఇదేనేమో. వాడి పేరు చెప్పి మేమేమో అన్నీ కొనడం, ఇంకా వాడు తింటలేడని చెప్పి మళ్ళీ మేమే రిటర్న్లో తినడం. ఇంకొక బాబు వచ్చిండు చాక్లెట్ల కోసం. ఆ బాబు ఎట్లా బిహేవ్ చేస్తే ఆయనని ఇమిటేట్ చేస్తాడు గైస్. చూడండి ఆయన కూర్చుంటే ఈడు కూడా కూర్చుంటాడు. ఇంత ఇమిటేట్ అసలు ఇంత చిన్నప్పుడు ఇట్లా బిహేవ్ చేస్తాడు ఏందా అనుకున్నాం. ఇక వానికి కూడా ఒక చాక్లెట్ కొనిచ్చిన వల్ల బిల్లు కట్టకముందే వెళ్ళిపోతాడు గైస్ అక్కడి నుంచి అయితే. మేము ఇక్కడ షాప్లో ఉంటే ఆడు మాత్రం పాయి నాది కొనుక్కుండా అయిపోయింది పద వెళ్ళిపోదాం అన్నట్టుగా వెళ్ళిపోతాడు. మ్యాజిక్ పెన్ అని చెప్పిన కదా గైస్, అదైతే చూడండి. మనం రాస్తేనేమో ఏం కనిపించదు. నేనైతే ఇక్కడ శౌర్య అఫీషియల్ అని రాసిన, అదైతే కొంచెం కూడా కనిపిస్తలేదు అసలు. ఇప్పుడు అదే లైట్ పెట్టి చూడంగానే ఎట్లా కనిపిస్తుందో చూడండి. అయితే మన చెయ్యి మీద కూడా పారుతుంది. ఇంక చూడండి శౌర్య అఫీషియల్ ఎంత మంచిగా కనిపిస్తుందో లైట్ పెడితే. ఇంకా మేమైతే మోతీచూర్ లడ్డు తెచ్చినామని చెప్పిన కదా, అది ఇంటికి రావడంతో బాక్సే ఎత్తేసిండు గైస్. అంటే వాడు చాక్లెట్ ఇప్పుడు వద్దు నాన్న కాసేపు అయినాక అన్నందుకు బాక్స్ ఎత్తేస్తే రౌండ్గా ఉన్న లడ్డూలు కాస్త చెదరైపోయినాయి. ఇక్కడ ఉన్న ఇది కూడా ఓపెన్ చేసిండు, ఎగ్ పఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తుండు. పడేద్దామని కొంచెం అయితే కింద పడేసేటోడు గైస్. మస్తు కోపం మా అంశగానికైతే. ఇంకా నేనైతే ఎగ్ పఫ్ తింటున్నా, సాసు ప్లేట్లో పోసుకుంటుంటే మా ఆయనేమో దాని మీదనే పోసుకొని అంటున్నాడు. నాకు ఇట్లనే ఇష్టం అని నేను చెప్తున్నా. అదే కాన్వర్జేషన్ జరుగుతుంది మా ఇద్దరి మధ్య. టేస్ట్ అయితే బాగుంది. నేను తింటుంటే ఇంకా మా అంచుగాడు వచ్చిండు. అరే నీకు కూడా పెడతారా అంటే వాడైతే పాపం వచ్చిండు గైస్. కొంచెం అట్లా తిన్నాడు, నచ్చినట్టుంది. అసలు ఎప్పుడు కూడా తినాడు. అంటే ఎప్పుడైనా కర్రీ పఫ్లో కొంచెం కారం తగిలింది ఒకసారి, అందుకోసం అప్పటి నుంచి పఫ్స్ జోలికే వెళ్ళాడు వాడు. ఇంక ఇవాళ అయితే కొంచెం తిన్నాడు. ఇంకా చూడండి పాపం నచ్చినట్టుంది వాడికి కూడా. ఇంకా ఇద్దరం నేను వాడైతే వానికేమో సప్పటిది నేనేమో కారంది మంచిగా తినేసినాం ఇద్దరం. ఇంకా మా ఆయనకేమో ఫోన్ ఉండాలి, ఫోన్ ఉంటేనే తింటా అన్నట్టు. ఎప్పుడన్నా అన్నం తినేటప్పుడు కరెంట్ పోతే అన్నమే తినడు గైస్. ఫోన్ అన్నా టీవీ అన్నా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు టీవీ పెట్టలే కాబట్టి ఫోన్ చూసుకుంటూ అయితే తింటున్నాడు. నా ఐబ్రోస్ చూడండి ఇప్పుడు బాగున్నాయి కదా, మంచిగా తీస్తుంది అక్క అయితే. మేము ఎప్పుడైనా అక్కడికి వెళ్తాం. ఇంకా మోతీచూర్ లడ్డు కూడా నేనైతే టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ అయితే బాగుంది. అంచుగాడు దగ్గరనే ఉన్నాడు కానీ అస్సలు తినమంటే వాడికి స్వీట్ ఎక్కువ నచ్చదు. అన్నీ నేనే తిన్నా అనుకునేరు, జస్ట్ ఒక్కటే తిన్నా అన్ని టేస్ట్ చూద్దామని. ఇంకా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకే స్వీట్ ఇష్టమో కామెంట్ చేయండి.